సో వస్తున్నాడు. ఇంత ముచ్చట ఏంటంటే ఈరోజు సకం అంటారు కదా, అదే కువారకం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ RCX 1805. ఈ వీడియో అయితే కొంచెం ఫ్రస్ట్రేషన్తో చేశాను మా ఫ్రెండ్ పైన. ఎందుకంటే ఇది కిస్మత్పూర్ వెళ్ళాను, అతను అక్కడ వర్క్ చేస్తాడు. అసలు ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే అని తెలుసుకోవాలనుకుంటే మనం ఈ వీడియో చూడాలి. దాని తర్వాత ఇంకా మనకు అతని మీద రివెంజ్ తీసుకోవడానికి, అతను రిసీవ్ చేసుకొని శంషాబాద్కి వచ్చిన తర్వాత రివెంజ్ తీసుకోవడానికి సినిమా చూపించాలి, సినిమా చూపిస్తావా లేదని చెప్పేసి థియేటర్కి వెళ్ళాము. ఖచ్చితంగా సినిమా చూపించాల్సిందని చెప్పేసి అడిగితే సినిమా చూపించాడు రాజాసాబ్. ఇక థియేటర్ దగ్గర కూడా ఫుల్ రష్ ఉండే, అది కూడా వీడియో తీశాను. కాకపోతే థియేటర్ కాడ వీడియోస్ మొత్తం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అసలు నాకు కోపం ఎందుకు వచ్చింది, అతను ఏం చేశాడని తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడాల్సిందే. లెట్స్ గో, ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే మనం గొల్లపారి క్రాస్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి, ఎందుకంటే కిస్మత్పూర్ వరకు వెళ్ళాలంటే మనకు బైక్లో పెట్రోల్ ఉండాలి కదా. సో గొల్లపల్లిలో ఉన్న పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకోవాలి. ఇంకా పెట్రోల్ పంప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక దోశ అది కొట్టేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా 200 అయిపోయింది. ఇంకా పెట్రోల్ కొట్టించుకున్నాం. చలో రైట్. జరుగు రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. రోడ్ మొత్తం అయిన తర్వాత అసలే ఆగరు రోడ్డు మీద. అన్నా 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 ఆగు ఆగు ఆగు. చలో టిఫిన్ చేసినాం. ఇంకా బండి ఆగేది లేదు, ఒక కిస్మత్పూర్ తప్ప. కనిపించలేదు. చల్ రైట్. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసేస్తాను. ఇంకా వెళ్తుందా మన బండి? ఆగదు ఆగదు ఆగదు. ఇది చూస్తురు కదా, ఇగో ఈడికెళ్ళి తీసినా. ఇప్పుడు పోతుంటే అది ఇంకా పైకి లేస్తుంది. అమ్మ ఎవరు తీసుకుంటేమో కానీ ఈ దాంతో ఏం చేస్తారా మీరు? అరే అమ్ముకుంటే చారణ కూడా రాదు. ఫోన్ ఎట్లా పెట్టుకోవాలరా నేను? అవా ఈయనకు ఫోన్ చేద్దాం అనుకున్నా, ఈయననే ఫోన్ చేస్తున్నాడు. కట్ అయింది కాకా. చెప్పు కాకా. హలో హలో హలో. ఓ సారా, వస్తున్నా సార్ హిమాసాగర్. ఎందుకు సార్ అంత ఏముంది? ఏడుకోతున్నావు? నువ్వు చూపించాల, నేను కాదు. ఇక అవన్నీ చెప్పకు సారు. నేను రాజసాబ్ సినిమా ఎప్పుడో డౌన్లోడ్ చేసి తెచ్చుకున్నా సార్. చూడలే, చూస్తా. నాకు ఇప్పుడు ఒకటి పెట్రోల్, ఒకటి బిర్యానీ, ఒకటి మర్చిపోక వస్తున్నా. సరేనా? అవన్నీ ఏం లేదు, నేను ఇడికెళ్ళి యూటర్న్ తీసుకుంటా. ఇక్కడ యూటర్న్ ఆప్షన్ కూడా ఉంది నాకు. వస్తున్నా. ఈ కాకకి ఏమైంది? మళ్ళీ ఫోన్ చేస్తుంది రేపు. వస్తున్నా సారు. ఇప్పుడు ఇదేమంటారు, దర్గా. ఏ దర్గా? ఎట్లకెళ్ళి వస్తున్నావు అనుకుంటున్నావు? ఎట్లకెళ్ళి వస్తావు అనుకుంటున్నావు చెప్పు నువ్వు. ఇట్లా ఎండకి నుంచి వస్తున్నాయేమో. మళ్ళీ రింగ్ రోడ్ నుంచి వస్తున్నా. అది రింగ్ రోడ్ నుంచి వస్తే ఏ దర్గా ఉంది ఇక్కడ?
ఏ దర్గా ఉన్నది? ఆ, ఇంత ఐడియా లేదు దర్గా. మనకెందుకు ఐడియాలు ఉంటాయి సారు, అవన్నీ మనకెందుకు ఉంటాయి చెప్పు. అదే మేము తిరిగాం కదా, ఎక్కువ తిరిగేటోళ్ళ కంటే ఐడియాలు ఇక ఉంటాయి. అదే కాదు, తిరిగినా కానీ మనం బయట పడం కదా. ఒక్కని సార్ మీరు కానీ చెప్పండి, ఎక్కడ ఉన్నారు? మళ్ళా చెప్పండి అంటే ఇక నీకు ఇంకేం చెప్పాలి, యూటర్న్ తీసుకొని పోతున్నా మరి. దర్గా ఏడున్నది అసలుకి దర్గా? రింగ్ రోడ్ దాటిన తర్వాత ఒకటి ఊరు ఉంటుంది తెలుసా, ఒక చిన్నపాటి గ్రామం ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్లతోని. ఆ, గాడున్న గాడ. సరేదా. ఇందాకనే ఫోన్ చేసిండు, వస్తున్నా అని చెప్పినా కదా, ఆగొచ్చు కదా. వచ్చేసాం, ఇదే ఈ బిల్డింగ్. వస్తుండే హీరో 6 అడుగుల అందగాడు. కాకా హాయ్. కాకా అనాలనా సార్ అనాలి సార్? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాకు అడ్మిషన్ కావాలి సార్ ఇందులో. చెప్పేదాం సార్. అక్కడ ఉన్నాడు, ఏమో చేస్తున్నాడు. అజయ్ సార్, ఏ ముఖం చూపి నన్ను సండే కూడా వదలలేవు కదా, ముఖం చూపి. ఓ వస్తున్నాడు, వెళ్తున్నాం ఇప్పుడైతే మళ్ళీ శంషాబాద్కి. ఇప్పుడు చెప్తా. అయితే ముచ్చట ఏంటంటే ఈరోజు సండే కదా, హాలిడే కదా. ఈయనకు హాలిడే లేదు, నాకుంది. ఈయనకు హాలిడే లేదు, నాకుంది. నేను డ్యూటీ పోతే నువ్వు ఇంటికాడ ఎందుకుంటావు అని చెప్పేసి నన్ను పిలిపించిండు. అది కువార్కం అంటారు కదా, అదే కువార్కం. నేను డ్యూటీకి పోతే నువ్వు ఇంటికాడ ఉంటావా వచ్చే అని చెప్పి పిలిపించిండు. కువార్కం. నేను ఇంటికాడ ఉంటే కుళ్ళు చూసి తట్టుకోలేరు. ఓహో, నడు కాక, నడు. ఏమైంది కాక? ఇది పద్ధతే అంటావా అసలు? పద్ధతి నీకు హాలిడే లేకపోతే నాకు హాలిడే ఉంది, నన్ను ఇంటికాడ వండుకొని వచ్చి కదా. అరే 10 గంటల దాకా 11 గంటల దాకా ఎవరు ఉంటారు ఇంట్లో? నేను పడుకుంటా. చలి పెడుతుందని లేసలేవా? శాతం అయితే లేదని లేసలేవా? చలి పెట్టినా లేవను, చలి పెట్టకపోయినా లేవను, వాన వాదు పిడుగు పడ్డా లేవను. ఒక్కసారి పడుకుంటే మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ చుట్టూ బాయ్ చుట్టూ పోయిన చూపించావా? ఇప్పుడు ఏడికి మళ్ళీ సినిమా చూపిస్తున్నావా? నువ్వు చూపిస్తావేమో అనుకుంటున్నా సార్. సో గాయస్ ఇప్పుడైతే సినిమా చూపించేస్తున్నాడంట. ఇన్ కేస్ సినిమా చూపించిందంటే ఒకసారి ఆడ కూడా ఒక చిన్న వీడియో తీసుకుంటా, లేదంటే ఈ వీడియో ఇంతటితో ఇంకా ఇదే లాస్ట్, ముగింపు, ఎండు, ఇంకా సమాప్తం. సో నెక్స్ట్ వీడియో ఇంకా మళ్ళీ కలుసుకుందాం. రైట్ తీసుకో, ఇక్కడ ఎందుకు ఏడ చూస్తావు? చలో రైట్. అత్తాపూర్లో సినిమా చూపిస్తున్నా అంట. వెరీ గుడ్, థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనం ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.